అంట ఆ రేంజ్లో కొట్టావు. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఈ పుష్ప ఆడియో అనేది కేవలం ఒక ఇవాళ వచ్చిన ఆడియో కాదు. దేవి గారు నేను 2004లో చేసాం, అంటే 2000s డెకేడ్లో మేము ఆల్బమ్స్ చేసాం, ఆ తర్వాత 2010sలో చేసాం. మేమిద్దరం కలిసి ఇది థర్డ్ డెకేడ్లో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఆల్బమ్ ఇది. దేవి అదరగొట్టాం. ఈ డెకేడ్ అంతా కూడా మనకి ఇలాగే వెళ్ళాలి. చాలా చాలా గొప్ప గొప్ప ఆడియో వచ్చి మన జనాల మనసులోకి ఇంకో డెకేడ్ వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సినిమాలు అలా చేసావు ఇలా చేసావు ఇంకా ఎంత వేస్ట్, ఇంకా నెక్స్ట్ డెకేడ్ చెప్తున్నా. అండ్ చాలామందితో పని చేస్తాం, కొంతమంది మనసు నిజంగా నచ్చుతారు. అలా నాకు నచ్చిన వ్యక్తుల్లో మా రష్మిక ఒకతే. వెరీ 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 స్వీట్గా. నేను లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్ అప్పుడు చెప్దాం కూర్చోపాల ఆడియో ఫంక్షన్ అప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ సరిగా చెప్పలేకపోయాను. చాలా తెలివైన అమ్మాయి, చాలా సింపుల్, డౌన్ టు ఎర్త్, మంచి తెలివితేటలు ఉన్న అమ్మాయి, నో కాంట్రవర్సీ, నో బుల్షిట్, నథింగ్. నాకు చాలా చాలా సింపుల్గా నచ్చిన వ్యక్తుల్లో ఈ అమ్మాయి ఒకటి. అండ్ తనకు రైట్ ఫిలిం, రైట్ క్యారెక్టరైజేషన్, రైట్ డైరెక్టర్ పడితే ఆల్రెడీ షీఈస్ ఇన్ ద టాప్ ఆఫ్ అవర్ గేమ్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్, ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా పడితే మాత్రం హర్ పొటెన్షియల్ ఇస్ అన్బిలీవబుల్. నేను ఇది ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను. నేను దగ్గర నుంచి అంటే ఇది నేను నా గురించి అయితే చెప్పలేను, బట్ ఐ కెన్ డెఫినెట్లీ టెల్ వీళ్ళు మంచి ఆర్టిస్ట్ అని చెప్తే నాకు ఒక వైబ్ వస్తుంది. ఐ ఫెల్ట్ దట్ వైబ్ విత్ హర్, దట్ షీస్ కరెక్ట్గా పడితే మాత్రం ఈ అమ్మాయి ఏమైనా చేయగలదు. ఎందుకంటే తను అసలు షార్ట్లో చాలా కాంప్లెక్స్ విషయాలన్నీ సుకుమార్ గారు చెప్పినవి అలా 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 చేసేస్తుంది. రేపు నిజంగా మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది, కొంత పర్ఫార్మెన్స్లో మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కెన్ స్పాట్ దట్ హర్ పర్ఫార్మెన్స్. చూస్తాను చాలా సింపుల్గా ఉంటుంది, చేయడానికి చాలా కష్టం. షీస్ గివెన్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ రియలీ హోల్ హార్ట్లీ అప్రిషియేట్ ఫర్ హర్ టు పిక్ అప్ సచ్ అ డీగ్లామరస్ రస్టిక్ రోల్ అండ్ స్టిల్ పుల్ ఇట్ ఆఫ్ యాజ్ శ్రీవల్లి. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక. థ్యాంక్ యూ. అండ్ నా ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు ఒకటే మాట టు మై కూబా, ఐ వాంట్ బెస్ట్ ఫోటోగ్రఫీ. నా ఎప్పుడైనా ఏ షాట్ అయినా కూడా పాప నేను వెళ్ళిపోయినప్పుడు సార్ ఇంకో ఒక్క 1 more అంటే వెనక్కి తిరిగి సార్ ఐ వాంట్ బెస్ట్ ఫోటోగ్రఫీ, ఐ డోంట్ కేర్ అది 10 or 11 or 12 అని నేను అడుగును. బట్ కుబా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ నాట్ ఇమాజిన్ దిస్ ఫిల్మ్ వితౌట్ యూ. ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ టు వర్క్ విత్ సమ్మన్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకుముందే థ్యాంక్ యూ చెప్పాను, మరోసారి అందరికీ థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమా మైత్రి వాళ్ళు తప్ప ఇంకా ఎవ్వరూ తీయలేరు సార్. ఇందులో ఏ ఎగ్జాజరేషన్ లేదు, నన్ను నమ్మండి. ఎందుకంటే షూటింగ్ నుంచి నిన్నటి సార్, ఇవాళ మార్నింగ్ సార్, ఇవాళ మధ్యాహ్నం వరకు సార్, ఇవాళ మధ్యాహ్నం వరకు వర్క్ జరుగుతూ ఉంది. అంటే బాంబే ప్రెస్ మీట్కి వెళ్తే వాళ్ళ పొద్దున సుకుమార్ గారు రాలేకపోయారు. ఇది ఆడియో ఫంక్షన్ 4 రోజుల క్రితం జరిగింది, రాలేకపోయారు కాదు. ఇవాళ మధ్యాహ్నం వెళ్తున్నా ఇంకా ఏదో ఒక చిన్న వర్క్, అది ఇది లాస్ట్ వరకు సార్ 17 వచ్చారు సార్. థ్యాంక్స్. ఎలాగైనా ఈ ఫిల్మ్ ఈ ఇయర్ రిలీజ్ అవ్వాలని గట్టిగా అనుకున్నాం. ఎందుకంటే పుష్ప 1 అనేది ఈ ఇయర్ రావాలి, పుష్ప 2 అనేది నెక్స్ట్ ఇయర్ రావాలి. ఎందుకో గట్టిగా అనుకున్నాం, ఈ ఇయర్ ఈ టైంకి వచ్చేయాలని అనుకున్నాం. దానికి మైత్రి వాళ్ళకి, నవీన్ గారికి, రవి గారికి, ఎవ్రీడే మా సెట్లో 4 వచ్చి లాస్ట్ వెళ్ళిపోయి 10 వెళ్ళిపోయిన మా చెర్రీ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్న జనాలకి, అభిమానులకి, అండ్ నాకు ప్రత్యేకంగా మామూలుగా ఎప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, సినిమా లవర్స్ ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ ఎందుకో నాకు ఈ సినిమా చేసే ఎండ్కి వచ్చి సినిమా రిలీజ్ అవుతున్న టైంలో మాత్రం నాకు అనిపించింది ఏంటంటే, నన్ను చాలామంది బ్లెస్ చేశారు. పాపం ఈ అబ్బాయి అనేదో అది ఏంటో నాకు తెలియదు, కానీ ఒక సింపతియా మరి అది ఏంటో అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. నన్ను వాళ్ళని ఇష్టపడిపోతున్నానని చెప్పట్లేదు, కానీ ఒక కామన్ పీపుల్లో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఒక లవ్ ఏదో చూస్తున్నాను నేను, అరే ఈ అబ్బాయి అనేదో లవ్ చూస్తున్నాను. ఆ ప్రేమ కోసం థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, వండర్ఫుల్ యాంకర్, ఎప్పుడు మాట్లాడినా అంత ఎనర్జెటిక్గా మాట్లాడుతుంటారు. లిటరల్లీ ఫ్యాన్ గర్ల్ మాట్లాడినట్టు ఉంటుంది మీరు మాట్లాడుతుంటే. అండ్ రేపే December 17న పుష్పరాజ్ Thank you so much, sir. And yes, now the house is open for the Q&A. Sir,
గుడ్ ఈవినింగ్ సార్. మమ్మల్ని అడగండి సార్, ఆయన ఫీల్ అవ్వరు సార్ ప్రెషరు.